ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. క్రేజీ బాయ్ నరేందర్ తమ్ముడు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసినారు. మనం రకరకాలుగా ఆయన పైన వీడియోలు చేసినాం. నాట్ ఓన్లీ క్రేజీ బాయ్ నరేందర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పేరుతోటి 50 రూపాయలు కొడితే ఫోన్ లక్కీ డ్రాలో ఇస్తాం, 100 రూపాయలు కొడితే బైక్ లక్కీ డ్రాలో ఇస్తాం, 200 రూపాయలు కొడితే కారు లక్కీ డ్రాలో ఇస్తామని చెప్పి రకరకాలుగా లక్షల రూపాయలు జనాల దగ్గర నుండి కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినారు. చాలా రోజుల నుండి మనం కూడా మనం టీవీ వేదికగా ఫైట్ చేసినాం. రకరకాలుగా చాలా మంది అంశాలను తెరపైకి తీసుకొచ్చినాం. సో నేను ఫైట్ చేస్తే తర్వాత ఏకంగా కరాట కళ్యాణి గారు కేసే పెట్టినారు. నా ముందు కళ్యాణ్ మేడం ఉన్నది. కళ్యాణ్ మేడంతో మాట్లాడుతుంది. మేడం నమస్తే. నమస్తే అమ్మా. క్రేజీ బాయ్ నరేందర్ ని ఎట్టకేలకు పట్టుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పచెప్పినారు. సో పట్టుబట్టినది ఎందుకు, ఖచ్చితంగా పోవాల్సిందే జైలుకు, తప్పు చేసిండు అని చెప్పి సో ఇంటికి పోయి మరి ఒక సినిమా తరహాలో పోయి పట్టుకున్నారు. అంటే ఎందుకంటే అన్న కక్షనా, కోపమా, లేకపోతే ఎందుకట్లా? వాడి మీద నాకెందుకు కక్ష ఉంటుంది? వాడు చేసిన పనుల మీద కోపం నాకు. ఎందుకంటే వాడితో పాటుగా ఇలాంటి పెద్ద చేపలను పట్టితే ఇన్స్టాల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నవాడు వీడు పెద్దగా ఉన్నాడు. కొంచెం వీడిని పెడితే ఇంకా చిన్న చిన్న వాళ్ళు మీరు చెప్పినట్టు 50 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. వీళ్ళందరూ సర్దుకుంటారు, వాళ్ళకి వెనక్కిన డబ్బులు కొడతారు, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. వాడు చేసిందంతా తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా వాడు ఒట్టు పెట్టి అందరినీ డబ్బులు కొట్టమని BMW దగ్గర చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఫార్చునర్ కారు నిన్న ఆక్షన్ పెట్టాడు. అది మాకు తెలిసింది. మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయించడం వల్ల పంజగుట్ట వాళ్ళకి పోలీసులకు మేము ఇచ్చాము. వీళ్ళు లైవ్ లో పట్టుకోవచ్చని అడిగాము. లైవ్ లో పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేశాము. కొంచెం కష్టమైంది. తర్వాత మా దేవుడు ఉన్నాడు కాబట్టి సహకరించాడు మాకు. మా ప్రయత్నం ఫలించింది. వెట్టకేలకు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే వీళ్ళ డబ్బులు దందా ఆగిపోతుంది కాబట్టి నువ్వెవరు, నువ్వేంటి, నీ సంగతి ఏంటని ఇంకా నా మీద లేనిపోయిన దుర్భాషలాడి నా మీద ఒక విలన్ గ్యాంగ్ లాగా మొత్తం అంతా కలిసి వాళ్ళ అనుచరులు ఎలాగైతే విలన్ పట్టుకుంటే వాళ్ళందరూ వస్తారో అట్లా ఫైటింగ్ వచ్చారు నా పైన ఏవో దాడి చేసి మాట్లాడారు. చాలా రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టేసి చాలా బాధ పెట్టే మాటలు చాలా చేశారు. దాంతో కొంచెం మనస్తాపానికి గురైన మన హిందువుల కోసం ఇంత చేస్తే వీళ్ళు ఎట్లా చేస్తున్నా ఈ తమ్ముళ్ళు అనుకున్నానే అని బాధపడినప్పటికి కూడా వాడిని నిన్న ఫార్చునర్ కార్ని సీజ్ చేసి వాడిని లోపల వేశారు పంజగుట్ట పోలీసులు. ఈరోజు కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేసి ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు. ఈ రిమాండ్కి వెళ్ళిన వాళ్ళు ఇంకొకరు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొని రావాలి. అందరినీ కలిపి సీజ్ చేసి ఎవరైతే డబ్బులు కొట్టారో వాళ్ళందరికి బ్యాక్ కొట్టాలి. ఇంకొకసారి ఇట్లాంటి దందాలకు తెర తీయకుండా గట్టి శిక్షలు పడాలి అన్నది నా పట్టుదల. ఇప్పుడు BMW కారుకు సంబంధించిన లక్కీ డ్రాలో దాదాపు ఒక 9,000 మంది 200 రూపాయలు కొట్టినారని ఆయనే చెప్పిండు. అంటే సుమారు ఒక 18 లక్షల రూపాయలు వచ్చి ఉంటాయి. BMW కారుకు ఒక 12 లక్షలు 13 లక్షలు వేసుకున్నా వెనకాల ఒక 5-6 లక్షల లాభం అయితే వచ్చింది. తర్వాత BMW కారు కూడా యాక్సిడెంట్ అయిందని రకరకాలుగా వినబడినటువంటి ఒక చర్చ. ఈ BMW కారు విషయంలో ఒక మోసం, తర్వాత ఈ ఫార్చునర్ కి సంబంధించిన విషయంలో ఒక మోసం. సో నిన్న మీరు పోయినారు కదా, అక్కడ లక్కీ డ్రా కి సంబంధించినటువంటి బాక్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చూపించేటటువంటి వీడియోలో కొన్ని ఎడిటింగ్ చేసి ఉండొచ్చు, లేకపోతే లైవ్ కట్ చేయవచ్చు. అన్ని వీడియోలు ఆల్రెడీ డిలీట్ చేసి మీరు చూసి ఇన్స్టాగ్రామ్ లో ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో అన్ని తీసేసిండు. సో అక్కడికి పోయినప్పుడు ఎన్ని కూపన్స్ కనబడ్డాయి అంటే దాదాపు ఒక 10,000 ఉండొచ్చా? ఇంకెక్కువే ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయి. అంటే ఇంత పెద్ద బాక్స్ ఉంది, చాలా పెద్ద బాక్స్. అంటే ఇంత బాక్స్ ఉంది హైట్. దాని లోపల మాక్సిమం పై వరకు వచ్చేసినాయి. పై వరకు వచ్చినా ఇంకా బయట కొన్ని ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. బుక్స్ కూపన్స్ తీసి మళ్ళీ పేర్లు చదువుతా రాస్తూ వేస్తున్నారు. అన్ని బుక్స్ ఉన్నాయి, ఇంకా అన్ని బుక్స్ ఉన్నాయి. ఆల్రెడీ పైన కింద ఫార్చునర్ కార్లో 7 మంది ఉంటారు. వాళ్ళంతా కూర్చొని ఇట్లా ఓపెన్ చేసుకొని సుకూన్ కూర్చుని ఉన్నారు. దానిలో ముందు ఇన్ని ఉన్నాయి. ఇన్ని నా చేత్తో ఇట్లా చూపించిన అంటే అన్ని చూసుకోండి. అన్ని ముందున్నాయి చిట్టీలు. అవెందుకు అక్కడ ఉన్నాయో తెలియదు నాకు. సో పైన కింద మొత్తం అంతా లేదో ఏదో చేస్తున్నారు. సంథింగ్ 400 into 10,000 మెంబర్స్ వేసుకున్నా కూడా ఎంత ఏంటది 40 lakhs 40 లక్షల పైనే. నాకు తెలిసి 50 లక్షల దగ్గర సంపాదించుంటారండి ఈ ఫార్చునర్ కార్. జనాలకు మేడం ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నా మీరున్నా కూడా కారు నాకే రావాలన్న ఆలోచనతో 3 చిట్టీలు తీస్తారు. అట్లా కూడా లాభమే కదా. వాడెవరో నేను పెట్టిన దీనికి వాడు కూడా క్రేజీ బాయ్ నరేందర్ వీడియో పెట్టాడు. నేను ఏదైతే అక్కడ ఫైట్ చేస్తూ కింద ధర్నా చేస్తున్నానో వాడే పెట్టాడు వాడి ఇన్స్టాలో. వాడు పెట్టినప్పుడు కింద కామెంట్స్ చూస్తే నా 400 రూపాయలకి రిప్పు, నా 1200 గాయబ్రా అయిపోయిందిరా, గోవిందా అని ఇలా ప్రతి ఒక్కరు అంటే కింద డబ్బులు మేము కట్టాం పోయినారా అనే పెడుతున్నారు కామెంట్స్. మంచి పని అయింది వీడికి అని ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే
ఎంతమంది మోసపోయింటారు మీరు అన్నట్టుగా 4 కూపన్లు తీసిన వాళ్ళు 10 కూపన్లు తీసిన వాళ్ళు పోతే 4,000 కదా 40 లక్షల ఫార్చ్యూనర్ వస్తుంది అనుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు 3,000 4,000 కట్టగలిగిన వాళ్ళు 1,000 రూపాయలు కట్టిన వాళ్ళు 2,000 కట్టిన వాళ్ళు ఎంతైనా ఉంటారు. ఒక్కొక్కటి క్రేజీ బాయ్ నరేందర్ ఆయన అకౌంట్ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని తమ్లైన్స్ కింద పెట్టిండు. మీరు చూడొచ్చు కింద తమ్లైన్ లో పెట్టుకున్నాడు. ఏమని పెట్టిండంటే మీ వీడియో పెట్టి 8 hours ఎగో పెట్టినాడు. కరాటే కళ్యాణిని ఎవరు దాడి చేశారు చూడండి. న్యూస్ ఛానల్ ఒకటి ఉంటే ఒకటి వేస్తున్నారు. ఫేక్ న్యూస్. ఫేమస్ కోసం ఏం యాక్టింగ్ చేస్తుంది. ఎవరినైనా పోలీస్ ముందు కొడతారా? క్వశ్చన్ మార్క్. నేను కొట్టారని నేను ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు వేసుకున్నారు తంబనేల్స్. నేను ఇప్పటి నుంచి ఉదయం నుంచి నేను ఖండిస్తూనే ఉన్నాను. వాళ్ళు పెట్టడం అవసరం లేదు. వాళ్ళు దాడి చేశారు, ప్రయత్నం చేశారు. వీడియోలో క్లియర్ కనిపిస్తుంది. నేను కనిపించిందే మాట్లాడుతున్నా. నన్ను దాడి చేశారు, మానసికంగా తిట్లు తిట్టారు, చాలా బూతులు మాట్లాడారు. ఇవన్నీ జరిగాయనే చెప్తున్నా. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ వాడెవరో పెట్టుకోకర్లే, నేనే చెప్తున్నా. సో విషయం ఏంటంటే పోలీసుల ముందు దాడి చేస్తారా అని అడుగుతున్నాడు కదా. దాడి కన్నా ఎక్కువ చేశారు. యాగి చేయడం అంటారు. మీరు సినిమాల్లో చూస్తారండి, విలన్ గ్యాంగ్ అంతా ఇలా వీడియోలు తీసుకుంటా నడుచుకుంటా చుట్టూ తిరుగుతా. వాళ్ళు అట్లా చేసేది విలన్ గ్యాంగ్ అనే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, నవ్వుకుంటా కొట్టుకుంటా తిడతారు. సేమ్ అదే పని చేశారు నన్ను. అంటే నేను కింద కూర్చుంటే ఒక ఆడపిల్లని మీరు ఇంత రకరకాల హింస పెట్టారే, మీరు దాన్ని ఏమంటారు? మీరు రాక్షస ప్రవృత్తి అంటారు దాన్ని. సో మీరు చేసిందే తప్పు కాదా? తప్పే. ఇంకొకటి ఏంటంటే కరాటే కళ్యాణి పైన దాడి చేయడం కాదు. నువ్వే కదా ఇన్స్టాగ్రామ్ తీస్తాం వీడియోలు. న్యూస్ చేసిన తర్వాత నేను మధ్యలోంచి పెట్టినా లైవ్ చూసుకోవాలంటే నువ్వే వీడియోలో స్టార్ట్ చేసినాక నేను పెట్టినా. వీళ్ళు గతంలో బెట్టింగ్ యాప్స్ చేసినారు మేడం. బెట్టింగ్ యాప్స్ లో కూడా బాగా సంపాదించినారు డబ్బులు జనాల దగ్గర. సో ఫ్రీ మనీకి అలవాటు పడ్డారు. ఎస్ అదొకటి. వీడు గతంలో చైన్ స్నాచర్ అని కూడా వీడి మీద పేరు కూడా ఉంది. వీడు ఎక్కడో అదేదో ఏరియాలో సంథింగ్ మీరు ఎస్ అందరికీ తెలిసిన విషయం అది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కూడా వాడి పేద చైన్ స్నాచర్ గా ఆల్రెడీ ఉంది. సో వీడు చైన్ స్నాచర్ గా పాత నేరస్తుడు. వీడు ఈజీ మనీకి ఎలా అయినా సరే అలవాటు పడిపోయాడు. ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి ఈ చైన్ స్నాచర్ గారు ఇంకేమైనా చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకొని గట్టిగా విచారించకపోతే కష్టం. నాకు థ్రెటనింగ్ కాల్స్ చేస్తారండి. ఇప్పుడు థ్రెటనింగ్ కూడా ఉంది నాకు వాళ్ళతో. వాళ్ళ గ్యాంగ్ నిన్న చూసినప్పుడు నాకు అర్థమైంది. ఏదో విధంగా నా మీద దాడికైతే యత్నం మళ్ళీ చేస్తారు. నాకు నమ్మకం. ఎందుకంటే నిన్న నాకు అర్థమైపోయింది. నిన్ననే వాళ్ళు ఏం చెయ్యలేక పోలీసులు ఉన్నారు కాబట్టి కొంచెం కామ్ అయ్యారు. అంటే చేసేంత చేశారు. కానీ ఎప్పుడైతే రివర్స్ అయ్యిందో వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఇట్లా పెడుతున్నారు మినిస్టర్ల వాటిలో. బట్ వాళ్ళు చేసిన తప్పనే కదా నేను అడిగాను. అక్కడ దొంగ నేను కాదు. నేను దొంగ పని చేయలే, దొంగలను పట్టించా. నాకెంత గట్స్ ఉండాలి, నీకే అంత ఉంటే. సో నీకెంత ధైర్యం రా, ఎంత దమ్మురా నీకు. ఇంతమంది మీరు వీడియోలు చేశారు, చాలా మంది వీడియోలు చేశారు. ఇంతమంది చేసినాక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయినాక 16వ తారీఖు ఇస్తానని చెప్పి 16వ తారీఖు ఆపేసి 20వ తారీఖు నువ్వు పెట్టి 26 పెట్టి 25 తెచ్చాడు. వాడేమో ఎక్కడ చౌటుప్పల్ అని చెప్పి వాడు చేసేదేమో మన ఇది వండర్ల వెనకాల ఎస్వి విల్లాస్ అని ఉంటే దానిలో చేస్తున్నాడు. సో ఆ ఇల్లు కూడా వాడు కొన్నాడేమో. ఇట్లాంటివి చేసి ఎవరికి తెలుసు. వాడు అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ చేసేసి వాడు ఎంతమంది డబ్బులు కట్టారు ఇవన్నీ తీయాలి. మీరు అన్నట్టుగా 10,000 మంది చేశారా 20,000 మంది చేశారా అవన్నీ ఇప్పుడు బయటికి రావాలి. మేడం ఇంకోటి, నేను పొలిటికల్ గా దీన్ని తీసుకురావాలనే ఒపీనియన్ అది కాదు. కాకపోతే క్రేజీ బాయ్ నరేందర్ BRS తర్వాత హరీష్ రావు గారితో దిగిన ఫోటోలు, తర్వాత రకరకాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. సో ఇది పొలిటికల్ పార్టీని బదనాం చేస్తున్నట్టే కదా. ఎందుకు పార్టీ వాళ్ళు ఇప్పుడు వీడిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఏ పార్టీ అసలు పార్టీలో ఉన్నా లేకపోయినా ఎస్ అంటే పక్కన ఎవరితోనే దిగితే వాళ్ళకి ఆపాదించలేం. వెళ్ళి సార్ అన్న ఒక ఫోటో అంటే కూడా ఇస్తారు మనం ఎవరైనా నాయకులు. సో వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందని మనం అనలేము. కానీ ఒకవేళ గాని వాడి పార్టీలో ఏదన్నా విషయంలో ఉంటే మాత్రం మీ పార్టీ బదనాం అయిపోద్దండి. అనవసరంగా ఇలాంటి దొంగల్ని లంగల్ని అసలు తీసుకోవద్దు. ఇలాంటి వాళ్ళని మీరు పార్టీల్లో ఉంచారంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. వాడిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తారా లేకపోతే వాడి గురించి ఏమన్నా ఏదైనా యాక్షన్ తీసుకుంటారో చూడండి. వీడు చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉన్నాడు. సో మేడం తో పాటు మనం కూడా ఫైట్ చేస్తున్నాం కాబట్టి మేడం తరఫున ఇగో నరేందర్ గౌడ్ BRS అని ఉంది. ఈ పిల్లగాడే ఆయన హరీష్ రావు గారితో దిగినటువంటి ఫోటో ఉంది. సో ఇమీడియట్లీ ఫస్ట్ ఈ ఇన్స్టాని కూడా డిలీట్ చేపియండి పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా, పార్టీకి మచ్చ కదా. సో కేటీఆర్ గారితో దిగినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా నార్మల్ ఏమనుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కావచ్చు, ఇంకోటి అనుకో పొలిటికల్ గా టర్న్ చేద్దాం అనే పాయింట్ మనది కాదు మేడం. కానీ ఎందుకు అనవసరం ఇలాంటి అంటే ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. ఒకవేళ ఇలాంటి ఫేక్ ఏదైతే ప్రచారాలు చేసుకొని మిమ్మల్ని చూపించి వాళ్ళు ఏదైనా దందా నడుపుకుంటే మాత్రం చాలా రాంగ్ అవుతుంది. హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ పోర్ట్రే చేసే అవకాశాలు ఉన్నాయి.
సో ఇలాంటి వాడిని ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడండి. రిమాండ్కి వెళ్ళాడంటేనే మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఇమ్మీడియట్ గా. వాడు ఆల్రెడీ చైన్ స్నాచర్ అని చెప్పి వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. మీకు కావాలంటే అన్ని పంపిస్తాం, ఎవరెవరికి కావాలో మీకు కావాలంటే పోస్టులు చేస్తాం, అన్ని మీరు అన్ని చూసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని వదలకండి. సో ఇది ఒక్కటే పోరాటమా? నెక్స్ట్ ఇంకా లేదండి, లేదు, అందరి మీద. వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకున్నారంటే ఇమ్మీడియట్ వీడు యాక్షన్ పెట్టాడు. మిగిలిన వాళ్ళ పేర్లు కూడా ఇస్తే మేము అందరూ ఛార్జ్ షీట్ లో చేరుస్తాం. ఇప్పుడు ఎవరైతే కాస్ట్ అందరూ వస్తారు. చాలా మంది మీరు చెప్పిన అందరి పేర్లు మీరు మాకు ఇవ్వండి, ఆల్రెడీ మేము ఇస్తాము. మాకు తెలిసినవి, వాళ్ళకి తెలిసినవి, పోలీసులు తీసుకున్నవి అన్ని నాకు లిస్ట్ ఇవ్వండి. అందరి పేర్లు అక్కడ చేర్పిస్తాము. వీళ్ళందరూ కూడా ఇందులోనే ఉన్నారు. వీళ్ళందరి పని కూడా చూడండి, వీళ్ళందరి మీద కూడా ఒక నిఘా వేయండి అని సజ్జనారావు ఒక వినతి పత్రం ఇస్తాము. ఇక్కడ వీళ్ళందరిని తీసుకొచ్చి శిక్షించాలి, లేకపోతే వీళ్ళందరూ బ్లాక్లు చేయాలి అకౌంట్లు. ఇన్స్టాగ్రామ్ లో అందరితో డిలీట్ చేయించాలి, ఇన్స్టాల్లో బ్లాక్లు చేయాలి వీళ్ళు. అదే వాళ్ళ దమ్ము ధైర్యం. ఏదో కొంచెం 1,00,000 మంది వస్తున్నారు, నిన్ను ఫాలో అవుతున్నారంటే మంచి పని చేయి. ఇలాంటి చెత్త పనులు చేయడం కాదు. దేవుడి గురించో, ధర్మం గురించో, నీ దేశం గురించో మంచిగా వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడే మెటీరియల్ ఇంకోటి చేయి. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయడానికి. లక్కీ డ్రా ఇవ్వాలంటే ఫాలోవర్స్ ఫ్రీ ఇవ్వచ్చు కదా మేడం. మిమ్మల్ని ఫాలో అవుతున్న వ్యక్తులకు ఫ్రీ ఇవ్వచ్చు కదా, డబ్బులు వసూలు చేయడం ఎందుకు? అసలు ఈ రోజుల్లో ఎవరికెవరు ఏది ఫ్రీ ఇవ్వరండి. ఒకళ్ళు ఇచ్చారంటే వాళ్ళు మహానుభావులు. అలాంటి మహానుభావులు ఈ దొంగ విధవులు ఉండరు. ఇంకోటి ఏంటంటే గివ్ అవే అన్నాడంటే వాడి జోబులోంచి వాడు ఇవ్వాలి. వాడికి వచ్చేది 1,00,000 వస్తుందండి అనుకోండి వీళ్ళందరి వల్ల. ఎప్పుడో నెలకో సంవత్సరం ఎప్పుడు వచ్చినప్పుడు ఈ 1,00,000లో నేను ఒక 20,000 ఖర్చు పెడుతున్నా, 20,000 మీ అందరికి ఫ్రీ ఇద్దాం అనుకున్నా, నీకు ఒక చాక్లెటే ఇస్తాను రా భయ్, నేను ఇస్తా. అది ఆనందపడతాడు. నన్ను గుర్తు పెట్టుకున్నాడు రా అని, నా పేరు గుర్తు పెట్టుకున్నాడు, నా పేరు చదివి నా కోసం ఇంటి కోసం ఒకటి పంపించిండు అని ఒక పువ్వు పంపి సంతోషపడతాడు. లేదా ఒక గ్రీటింగ్ కార్డు పంపి, ఏదో ఒకటి నీ ఇష్టం, ఏదైనా ఒక రాఖీ పంపి, ఆడపిల్ల అయితే ఏదో ఒకటి చేయాలి భయ్. అలాంటివి కాకుండా వీడు ముందే 399, 299, 199 అని మళ్ళీ దానికి చిన్న 1 రూపీ తగ్గించి వాడి సంతోషం కోసం వాడి వాళ్ళు ఇవ్వడు వాట్సాప్ లోనే ఇస్తాడు. మళ్ళీ వాట్సాప్ లోనే ఇస్తాడు. ఆ వాట్సాప్ లో కూడా ఆడికి నచ్చినప్పుడు వాడికి వచ్చిన తర్వాత అది ఓకే చేసి ఆడు ఏదో అర్ధరాత్రి చూస్తే అప్పుడు కొడతాడు ఆ టికెట్. అది మనకు వస్తే వాడు కొడతాడంతే, కానీ అది అందులో పడదు. పడితే నేను మా పిల్లోడు ఎవరైతే మోసపోయింది ఆడి పేరే రాలేదు. సో ఆయన చెప్తుంది ఏంటంటే ఆ అబ్బాయి నరేందర్ అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా ఆయన వర్షన్. అంటే పక్కోడు ఇప్పుడు వాడు పొడి చేస్తాడు ఎవరినో, వాడు ఎవరినో చంపేస్తాడు, నువ్వు వెళ్ళి చంపేస్తావా? అంతే కదా. వాడికి శిక్ష పడింది కాబట్టి నాకు పడుతుంది అంటే సరే నీకు అది రెడీ అయితే చేసుకో. ఇప్పుడు అదే అయింది. ఇప్పుడు వాడెవడికి పడలే శిక్ష, అందరూ చేస్తున్నారని నువ్వు చేస్తున్నావు, చెయ్యు. ఇప్పుడు ఏమైతుంది? ఏమయ్యింది? నువ్వు వెళ్ళిపోయినావు, నువ్వు వెళ్తావు, నీతో పాటు వాళ్ళు కూడా వెళ్తారు. ఎవరెవరు చేసినా అందరు వెళ్తారు. ఎవరైతే ఎవరిని వదలరు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. మేము చట్టానికి సహకరించాము, మా పని మేము చేస్తున్నాం. అంతకు మించి మనం ఏమీ ఇది చేయట్లేదు. సో వాడి పని ఆడు చేస్తే మా పని మేము చేస్తాం అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో కరాటే కళ్యాణి గారితో స్పెషల్ శిక్ష ఇట్లా. సో మొత్తానికి ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫ్రాడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి పైన కేసులు పెట్టబోతున్నా అంటూ కళ్యాణి గారు చెప్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.